हरे कृष्ण माँ ज्यादा मोहम्मद अजीज। हम्म, हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु धनत प्रभु। ओ जिनहातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै रवे नमः। नमः। श्री चैतन्य मनोभीष्टं श्रीकृष्णं स्थापितं येन भूतले स्वयं रूपा स्वयं कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्दे वन्दे श्री त्वं श्रीगुरो पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना परिजनसहितं सहितं कृष्ण कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण श्रीकृष्ण पदान् सहगणा ललिता श्री शाखान्वितांश्च हे हे कृष्ण कृष्णा करुणा सिंधु दीन दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा राधा कान्ता नमोस्तुते तप्त सप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो विष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो नमः हृदयाय कृष्ण कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण कृष्णाय कृष्ण चैतन्य हमने गौर द्विषे नमः। नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्य हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निधि नामिने नमस्ते नमस्ते सरस्वती सरस्वते देवे देवी गौरवाणी गौरवाणी प्रचारिणे प्रचारिणे निर्विशेष निर्विशेष शून्यवादी शून्यवादे पाश्चात्य देशतारिणे भाषांतरे जय श्री जय कृष्ण श्री कृष्ण चैतन्य चैतन्य प्रभु प्रभु नित्यानंद नित्यानंद श्री 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 अद्वैत अद्वैत आधारा गदाधर श्रीवासादि गौर श्रीवासादि भक्त गौर वृंदा भक्त वृंद हरे हरे कृष्ण हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम हरे हरे रामा राम 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 रामा हरे हरे हरे। हरे
మూకం కరోతి వాచలం మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం శ్రీ గురుం దీనతారీణం యత్కృపాతమహం వందే ఆనందమాధవం శ్రీ గురుం చైతన్యీశ్వరం దేవతారమానందమతీతమీశ్వరం పవిత్రో వా అపవిత్ర సర్వాస్తగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అమ్మా 29వ అధ్యాయంలోనే ఉన్నాం కదా ఇంకాను. 28లో ఉన్నామా? 28, 60 వరకు. 28లోనే ఉన్నాం. 28, 62 62 అండి. 62 నుంచి స్టార్ట్ చేయండి. 62 నుంచి స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. సో మనకి ఎవరున్నారా? భారతి మాతాజీ ఉన్నారా? సుధా మాతాజీ, శారదా స్వప్న మాతాజీ, పద్మావతి మాతాజీ. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ కొల్లేరా? మా ప్రభా మాతాజీ మీతో స్టార్ట్ చేయండి. హరే కృష్ణ ప్రభు. 62వ శ్లోకం. బావగారు మీరు ఒక్కసారి చూసుకుంటారా? నేను ఒక్క 2 నిమిషాల్లో వస్తాను. ఓకే. 62. అహం భవాన్ నా చాన్యస్తం త్వమేవాహం విచక్షో భువో ననో పశ్యంతి కవేచ్చద్రం జాతు మనాగపి. అహం నేను, భవాన్ నీవు, చ కూడా, నా అన్య భిన్నులము కాము, త్వం నీవు, ఏవా నిక్కముగా, అహం నన్నుగానే, విచక్ష గాంచు, బో సకుడా నౌ మనలను, నా పశ్యంతి గాంచరు, కవయ విద్వాంసులు, చిత్రం దోషరహితము వేదమును, జాతు ఎన్నడను, మన అపి కించిత్తేను. అనువాదం. మిత్రమా, పరమాత్మనగు నేను, వ్యక్తిగతాత్మడమైన నీవు, ఆత్మస్వరూపము కాన గొనరీచ అభిన్నులం. వాస్తవములకు ఓ సకుడా, నీ సగస్థితి ఎందు గొనరీచా నీవు ఎంత మాత్రము నాకు భిన్నుడో కావు. ఈ విషయం జరుగుటకు నీవు యత్నించు. జ్ఞానవంతులకు నిజమైన విద్వాంసులు నీకు నాకు ఎటువంటి గుణరీతి భేదమును గాంచరు. భాష్యం. భగవానుడు జీవుడు ఇరువురు ఏకమై వారిరువురు నడుమ యథార్థమైన భేదమేమీనూ లేదు. పరమాత్మ ఆత్మ ఒకటే అని లేదా పరమాత్ముడే లేడని తలచడు కారణమున మాయావాదులు పదే పదే మాయచే పరాజితులవుతుంది. అంతయు పరమాత్ముడైన తలచుటి ఎందుకు కూడా వారు పొరబడుచున్నారు. కానీ విద్వాంసులు మాత్రం యథార్థమునెరిగి అట్టి తప్పులు చేయకుందురు. భగవంతుడు జీవుడు పునరీచ ఏకమైనను జీవుడు మాయాబంధం చిక్కువాడనియు ఇక పరమాత్మను మాయనే నియంత్రించువాడని వారు ఎదిగి ఉందురు. మాయ శ్రీకృష్ణ భగవాన్ చే సృజింపబడింది. మాయా సృష్ట కనుక అతడు దానిని నియమించేవాడు. జీవుడు గుణరీచా భగవాన్తో ఏకమైనను మాయాధీనుడై ఉండును. మాయావాద తత్వవేత్తలు నియామకుడు మరియు నియమితుల నడుమ భేదము నెరుగచాలరు. చదవమంటారు కొంచెం ప్రభు? 63వ శ్లోకం. 63వ శ్లోకం. యథా పురుష ఆత్మానమే కమదర్శ చర్చోషు విధా భూతమవీక్షత తదేవాంతరమావయో. యథా బలే పురుష జీవుడు ఆత్మానం తన దేహము ఏకం ఒక్కటే ఆదర్శ దర్పణమునందు చర్చోష కన్నులకు ద్విధా అభూతం రెండుగా ఉన్నట్లు అవేక్షత గాంచును. యథా తదా అదే విధముగా ఏవా నికముగా అంతరం భేదము అవయో మన నడుమ. దర్పణమునందు తన ప్రతిబింబమును మనుజుడు తనకు అభిన్నమని తలచిను. ఇతరుడు వాస్తవములకు రెండు దేహమును గాంచినట్లుగా భౌతిక స్థితి అనగా దేని ఎందైతే జీవుడు ప్రభావితుడు కాడో భగవానికి జీవునికి భేదము కలదు. భాష్యం. అనాత్మచే బద్దులైన కారణమున మాయావాద తత్వవేత్తలు భగవంతునికి జీవునికి భేదము ఎరుగుచాలరు. నీటి పాత్రలో సూర్యుడు ప్రతిబింబించినప్పుడు సూర్యునికి సూర్య ప్రతిబింబనకు భేదం ఉండదు. అయినను అజ్ఞానులు మాత్రం ప్రతి కుండలో ఒక సూర్యుడు ఉన్నాడని తలుచును. సూర్యబింబము దాని ప్రతిబింబం రెండింటి అందును ప్రకాశం ఉన్నప్పటికీ ప్రతిబింబం అతి చిన్నది కాగా మూలమైన సూర్యబింబం అతి పెద్దదిగా నుండు. జీవుడు మూలమగు భగవాన్ని మత్స్యం మాత్రమే అని వైష్ణవ తత్వవేత్త నిర్ణయించుకొలదు. గుణరీత్యా భగవానుడు జీవులు ఒకటేనను పరిమాణ రీత్యా జీవులు భగవాన్ని చిన్న అంశాలు.
భగవానుడు పరిపూర్ణుడు, పరమ శక్తిమంతుడు, ఐశ్వర్యంతుడు. గడిచిన శ్లోకమున పరమాత్మ మిత్రమా నీవు నేను అభిన్నలము అని పలికిండు. ఈ అభేదత్వమే గుణరీత్యా ఏకత్వమనే సూచించింది. అట్టి అభేదత్వము పరిమాణ రీత్యా కాదని బద్ధజీవుని గుర్తు చేయవలసిన అవసరం పరమాత్మనికి లేదు. భగవంతుడు తాను అన్ని విధంలో ఒకటే అయిన ఆత్మదర్శి ఏనాడు తలచడు. జీవుడు భగవంతుడు గుణరీత్యా ఏకమైనను జీవుడు తన ఆధ్యాత్మిక స్వరూపం మర్చివాడు కాగా భగవంతుడు తన స్వరూపం అన్నడును మరువడు. లిప్త అలిప్తలకు భేదం ఇది. భగవానుడు నిత్యంగా అలిప్తుడే, మాయచే కలుషితం కానివాడు. కానీ బద్ధజీవుడు ప్రకృతి సంపర్కం వల్ల తన స్వరూపమును మరుచును. తత్ఫలితంగా బద్ధ స్థితి యందు అతడు దేహముతో తదాత్మ పొందును. దేవదేవుని విషయమున ఆత్మకు దేహమునకు భేదం లేదు. అతడు పూర్తిగా ఆత్మస్వరూపుడే. అతనైన భౌతిక దేహం కాదు. ఆత్మ పరమాత్మ లేరురు ఒకే దేహమును ఉన్నప్పటికీ పరమాత్ముడు ఉపాధిరహితుడు కాగా బద్ధ జీవుడు అతని ప్రత్యక్ష దేహంచే గుర్తించబడు. పరమాత్ముడు అంతర్యామి అని పిలువబడు. అతడు సర్వవ్యాపి. ఈ విషయం భగవద్గీత యందు 13వ అధ్యాయం 3వ శ్లోకం క్షేత్రజ్ఞం చాపి మా విత్ సర్వక్షేత్రేషు భారత. ఓ భరతవంశీయుడ, సర్వదేహములందరూ నేను కూడా క్షేత్రజ్ఞుని నీవు తెలుసుకొను అని ధృవపరపబడింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. విజయమాతలు ఉన్నారు నాతో మొదలు పెట్టారా అమ్మా? అంటే ఎవరు లేరండి, ముందు నుంచి ఎవరు లేరు. ఓకే ఓకే, ఇలా కంటిన్యూ అయిపోదామా? మీరు చదివేస్తారా? కనుక్కున్నారు ప్రభు. మీరు చదివేయండి అయితే, మీరు చదివి అందుకే ఇక్కడ చూస్తే నా పేరు దగ్గర ఉంది, అందుకే డౌట్ వచ్చిందమ్మా. ముందు ఎవరు లేరండి. చదవనా అమ్మా? చదవండి, మీరు చదివండి. 564 అమ్మా, రెండో పేర. రెండో పేరు పరమాత్మ ఎల్లరి దేహంలో ఉపస్థితిరే ఉండగా అక్కడి నుంచి చదవాలి. ఎంత మేడము ప్రభుజీ? 564 పేజీ అండి. 564 పేజీలో రెండో పేరుతో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే అలాగే. హరే కృష్ణ. పరమాత్ముడు ఎల్లరి దేహములలో ఉపస్థితుడై ఉండగా వ్యక్తిగత ఆత్మ ఒకానొక దేహములో బంధితుడై ఉండును. ఇంకొక దేహములో ఏమి జరుగుతున్నదో వ్యక్తిగత ఆత్మ తెలుసుకొనజాలడు. కానీ పరమాత్ముడు మాత్రము సమస్త దేహములలో జరిగే విషయములను ఎరిగి ఉండును. అనగా పరమాత్ముడు ఎల్లప్పుడూ సంపూర్ణమగు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండగా జీవాత్మ తన స్వరూపమును మరచిపోవున అవకాశము కలదు. అంతేకాక జీవాత్మ సర్వత్ర ఉపస్థితుడై ఉండజాలడు. సాధారణముగా బద్ధ స్థితి యందు జీవుడు తనకు పరమాత్మునితో గల సంబంధమును ఎరుగజాలడు. కానీ బద్ధ స్థితి నుండి విడిపడినప్పుడు అతడు తనకు పరమాత్మునకు గల నిజమైన భేదమును గాంచగలడు. నీవు నేను సమానమే అని పరమాత్ముడు బద్ధజీవునితో పలుకుట అనునది గుణరీత్యా ఏకమైనట్టి ఆధ్యాత్మిక స్వరూపమును అతనికి గుర్తు చేయుటియే నగును. శ్రీమద్ భాగవతమునందలి 3వ స్కందమున 3వ స్కందము 28వ అధ్యాయము 40వ శ్లోకమునందు ఇట్లు చెప్పబడినది. యదోల్ముఖాద్విస్ఫులింగాద్ స్తోమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మత్వేనాభిమతాద్ యదాగ్ని పృథగుల్ముఖాత్. జ్వాల, నిప్పురవ్వలు, పొగ అనుచు అగ్నికి పలు రూపములు కలవు. అవన్నీయును గుణరీత్యా ఏకమే అయినను వాని నడుమ భేదము నిక్కముగా కలదు. జీవుడు బద్ధుడయ్యేడివాడు, కాని భగవంతుడు ఏ స్థితి అందును బద్ధుడు కానందున భిన్నుడై ఉన్నాడు. ఈ విషయమే వేదములందు ఆత్మా తదా పృథగ్రష్ట భగవాన్ బ్రహ్మ సంజ్ఞితః అని చెప్పబడినది. ఆత్మ అనగా జీవుడు మరియు సమస్తమునకు ద్రష్టి అయిన భగవానుడు అని భావము. వారిరువురు ఆత్మస్వరూపులే అయినను కొంత భేదము మాత్రము ఎల్లప్పుడూ నిలిచియుండును. దానిని గూర్చి ఏ స్మృతుల యందు యదాగ్నే క్షుద్ర విస్ఫులింగా వ్యుచ్చరంతి అని చెప్పబడినది. పెద్ద అగ్నిజ్వాల యందు నిప్పురవ్వలు ప్రకటమైనట్లుగా పెద్ద ఆధ్యాత్మిక జ్వాల యందు పలు జీవాత్మలు నెలకొని ఉన్నవి. భగవద్గీత 9వ అధ్యాయము 4వ శ్లోకము యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమున మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః
జీవులన్నీ నాయందున్నవి, కాని నేను వాని యందు లేను అని పలికెను. నిప్పురవ్వలు అగ్ని యందు నెలకొనినట్లుగా జీవులందరూ అతని యందు స్థితులై ఉన్నను వారిరువురు భిన్నముగా నెలకొని ఉన్నారు. ఇదే విధముగా విష్ణు పురాణమునందును ఇట్లు తెలుపబడినది. ఆపన ప్రభుజీ. హరే కృష్ణ. కొంచెం చదివేస్తాను ప్రభుజీ. విష్ణు పురాణమునందును ఇట్లు తెలుపబడినది. ఏకదేశ స్థిత స్నాగ్నేర్ జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణ శక్తి తథేదం అఖిలం జగత్. అగ్ని ఒక చోట స్థితమయ్యుండి ఉష్ణమును వెలుగును ప్రసరించున్నట్లే దేవదేవుడును తన శక్తులను వివిధ రీతుల ప్రసరింపచేయుచున్నాడు. జీవుడు అటువంటి శక్తులలో ఒకడు, అనగా తటస్థ శక్తి. ఒక భావనలో శక్తి మరియు శక్తిమంతుడు ఒకటే అయినను ఆ రెండు అంశములు భిన్నముగానే నెలకొని ఉండును. అదే విధముగా బ్రహ్మ సంహిత యందు ధృవపరుపబడిన సచ్చిదానందమయ రూపము ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ జీవుని రూపమునకు బద్ధ ముక్త స్థితులు రెండింటి యందును భిన్నమై ఉన్నది. కేవలము నాస్తికులే జీవుడు భగవానుడు అన్ని విధముల సమానమని భావింతురు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు మాయావాది భాష్య సునీలేహయ సర్వనాశ అని పలికిరి. మాయావాద తత్వవేత్తల ఉపదేశములను అనుసరించుచు భగవంతుడు మరియు జీవుడు ఒకటే అని తలచినచో మనుజుని తత్వావగాహనము అధోగతి పాలైనట్లే అగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయమాత లేరు కదా, బాలమణి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. 64వ శ్లోకం. ఏవం సమానసో హంసో హంసేన ప్రతిబోధితః స్వస్తస్తద్వ్యభిచారేణ నష్టామాపన స్మృతిం. ఏవం ఈ విధముగా అతడు జీవాత్మ మానసః హృదయమునందు కలిసి జీవించుచు హంసవలే హంసేన వేరొక హంసచే ప్రతిబోధితః ఉపదేశము నుండి స్వస్థః ఆత్మానుభూతి యందు నెలకొని తద్వ్యభిచారేణ పరమాత్ముని నుండి వేరైనందున నష్టాం నశించినట్టి పొందెను పునః తిరిగి స్మృతిం నిజమైన స్మృతిని. అనువాదం. ఈ ప్రకారము రెండు హంసలు హృదయమునందు కలిసి జీవించగలవు. ఒక హంస ఇంకొక హంసచే ఉపదేశించబడినప్పుడు తన సహజ స్థితిలో నెలకొనగలదు. అనగా భౌతికాసక్తి వలన నశించినట్టి మూల కృష్ణ భక్తి భావనను అది తిరిగి పొందగలదు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. హంసో హంసేన ప్రతిబోధిత అని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. జీవాత్మ పరమాత్మ ఇరువురును స్వచ్ఛమైన వారు కనుక హంసలతో పోల్చబడిరి. అయినను వానిలో ఒక హంస శ్రేష్టమైనదయ్యుండి ఇంకొక దానికి బోధ చేయునదై ఉండెను. గౌణమైన హంస ఈ హంస నుండి విడివడినప్పుడు భౌతిక భోగము పట్ల ఆకర్షితమగును. అది ఏ దాని పతనమునకు కారణం. అది శ్రేష్టమగు హంస యొక్క ఉపదేశమును వినినప్పుడు తన నిజమైన స్థితిని అవగతము చేసుకుని మూల చైతన్యమును తిరిగి పొందును. దేవదేవుడుకు శ్రీకృష్ణ భగవానుడు భక్తులను ఉద్ధరించి దానవులను సంహరించుటకే అవతరించును. భగవద్గీత రూపమున అతడు ఉదాత్తమగు ఉపదేశములను కూడా వసుగును. భగవద్గీత జ్ఞానము కేవలము విద్యాయోగ్యతలచే అవగతము కాదు. కనుక జీవుడు భగవత్కరుణ చేతను గురుదేవుని కృపచేతను తన స్థితిని అవగతం చేసుకొనవలసి ఉండును. భగవద్గీతను మనుజుడు ఆత్మదర్శి అయిన వాని నుండియే నేర్వవలెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపజేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకై యత్నించుము. వినయముతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారు ఒకటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకము. కనుక మనుజుడు ప్రామాణికుడకు గురుదేవుని ఆశ్రయించి తన మూల చైతన్యమును గూర్చి జ్ఞానవంతుడు కావలెను. ఆ ప్రకారము జీవాత్మ తానెల్లప్పుడూ పరమాత్మునికి అధీనుడే అని తెలుసుకొనగలడు.
పరమాత్ముని ఆధీనమున నిలుచుటకు నిరాకరించి భోక్తగా నగుటకు యత్నించినంతనే జీవుని భవము ఆరంభమగును. భోక్తగా నెయ్యడి భావనను త్యజించినంతనే అతడు ముక్త స్థితిలో నెలకొనగలడు. స్వస్థ నిజస్థితిలో నెలకొనుట అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. జీవుడు అనవసరమైన శ్రేష్టతాభావమును విడనాడినప్పుడు తన నిజస్థితిలో నెలకొనగలడు. తద్వ్యభిచారేణ అను పదము కూడా ప్రధానమైనది. ఏలయన మనుజుడు అవిధేయత వలన భగవంతునికి దూరమైనప్పుడు తన బుద్ధిని కోల్పోవునని అది సూచించుచున్నది. గురువు కృష్ణుని కరుణచే అతడు తిరిగి ఒక ముక్త స్థితిలో నెలకొనగలడు. ఈ శ్లోకములన్నీ శ్రీల నారదమునియే పలికి ఉండెను. మన చైతన్యమును జాగృతము చేయుటయే తత్కార్య ప్రయోజనం. జీవాత్మ పరమాత్మ గుణరీత్యా ఒకటే అయినను పరమాత్ముని ఆదేశమును జీవాత్మ అనుసరింపబడును. అది ఏ ముక్త స్థితి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్రణ. కుసుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే ప్రభుజీ అచ్చా అచ్చా ఓకే ప్రభుజీ. బర్హిష్మన్నే తదాధ్యాత్మం పారోక్షేణ ప్రదర్శితం యత్పరోక్ష ప్రియో దేవో భగవాన్ విశ్వభావనః. బర్హిష్మన్ ఓ ప్రాచీన బర్హి, ఏతత్ ఈ ఆధ్యాత్మం ఆత్మానుభూతి వివరణము పారోక్షేణ పరోక్షముగా ప్రదర్శితం ఉపదేశించి తిని. యత్ ఏలనగా పరోక్ష ప్రియ పరోక్ష వర్ణనచే ప్రియమగువాడు దేవః భగవాన్ పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు విశ్వభావన సర్వకారణ కారణుడు. ఓ ప్రాచీన బర్హి, సర్వకారణ కారణుడు దేవదేవుడు పరోక్షముగానే తెలియబడువాడని ప్రసిద్ధి చెందినాడు. ఈ ప్రకారము పురంజనుని చరితమును నీకు వివరించితిని. నిజమునకు ఇది ఆత్మానుభూతికి ఉపదేశమై ఉన్నది. భాష్యము. ఆత్మానుభూతి కొరకే పురాణములందు ఇటువంటివే పెక్కు కథలు కలవు. వేదమునందు పరోక్ష ప్రియ ఇవ హి దేవః అని తెలుపబడినది. ఆధ్యాత్మిక విషయములందు సామాన్య జనులకు అభిరుచిని కలిగించుటకు పురాణములందు పెక్కు కథలు కలవు. కానీ నిజమునకు అవి యథార్థములనే సూచించను. అవి ఆధ్యాత్మిక ప్రయోజనము లేనట్టి కథలు కానే కావు. వానిలో కొన్ని నిజమైన చారిత్రక సత్యములను సూచించినవై ఉన్నవి. ఏది ఏమైనను కథ యొక్క నిజమైన భావమునందే మనుజుడు అభిరుచిని కలిగి ఉండవలెను. సామాన్యునికి పరోక్ష ఉపదేశము వెంటనే అవగతమగుచుండెను. నిజమునకు భక్తి యోగ పదమనగా కృష్ణలీలను ప్రత్యక్షముగా వినడి పతమే. శ్రవణం కీర్తన విష్ణోహో అయినను భగవలను ప్రత్యక్షముగా వినుట ఎందు అభిరుచి లేని వారు లేదా వారిని అవగతం చేసుకుని జాలని వారు నారదముని వర్ణించిన ఈ కథ వంటి కల్పిత కథలను చక్కగా వినవచ్చును. ఈ పురంజనోపాఖ్యానము నందరి కొన్ని ముఖ్య పదములు నిఘంటువు క్రింద వసగబడినవి. ఆదేశకారి పాపముల వలన కలిగిడి ఫలములు. అగస్త్యుడు మనస్సు, ఆమాత్యుడు ఇంద్రియాధిపతి అయిన మనస్సు, అర్బద భగవాన్ని నామరూప గుణ లీలాదులు, వివిధ శ్రవణ కీర్తనములు, అరి వ్యాధి వంటి అవరోధములు, భోగము ఇచ్చట ఈ పదము ఆధ్యాత్మిక జీవనము నందలి నిజమైన సుఖమును సూచించును. వృత్యులు దేహము యొక్క సేవకులు, ఇంద్రియములు, ద్రవిడరాజు భక్తియుత సేవ లేదా భక్తి యోగమున వర్తించుటకు యోగ్యుడు. ద్వారము కనులు చెవులు వంటి దేహ ద్వారములు. గృహము ఆధ్యాత్మిక సాధనకై మనుజునికి ప్రశాంతమగు స్థానము లేదా భక్తుల సాంగత్యము అవసరమగును. ఇద్మావాహుడు దేవిని ఆశ్రయించడి భక్తుడు. ఇద్మమనగా అగ్నికై ఉపయోగించడి సమితులని భావము. యజ్ఞ నిర్వహణకు అవసరమగు సమితులను బ్రహ్మచారి సేకరించవలసి ఉండును. ఉదయమున యజ్ఞమాచరించి ఆహుతులనిచ్చుట ఎందు బ్రహ్మచారికి ఆధ్యాత్మికోపదేశము ద్వారా శిక్షణ వసగబడును. ఆధ్యాత్మిక విషయములపై శిక్షను పడయుటకు బ్రహ్మచారి గురువు చెంత కేగవలెను. గురువు చెంత కేగినప్పుడు అతడు యజ్ఞార్థము సమితులను కొనిపోవలెననుట ఉపదేశమును. ఉపదేశం. హరే కృష్ణ మాతాజీ, ముందుకెళ్దాము.
సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. థ్యాంక్ యూ ప్రభుజీ. కళా మాతాజీ. హరే కళా కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడి నుంచి కదా తద్విజ్ఞానార్థం అక్కడి నుంచి కదా. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఆధ్యాత్మిక విషయము నెరుగుటకు మనుషుడు గురువును ఆశ్రయించవలను. ఆ విధముగా చేయనప్పుడు అతడు యజ్ఞార్థము సమిధలను గొనిపోవలను. వేదసారము నెరుగుటయందు నిపుణుడై ఉండుటయే అట్టి గురుదేవుని లక్షణము. అందువలన ఆయన దేవదేవుని సేవయందే సదా నియుక్తుడై ఉండును. అటువంటి ప్రామాణికుడగు గురుదేవుని సేవించుట ద్వారా బద్ధజీవుడు క్రమముగా భౌతిక భోగము నుండి విడివడి ఆయన మార్గదర్శకత్వమున ఆధ్యాత్మికానుభూతిలో పురోగమించును. మాయామోహితులైన వారు ఏనాడును గురువును ఆశ్రయించుట యందు అభిరుచిని కలిగి ఉండరు. జాయ బుద్ధి, జీర్ణ సర్పము, అలసిన ప్రాణవాయువు, కాలకన్య, వృద్ధాప్యము యొక్క అశక్తత, కామము, తీవ్రమగు జ్వరము, కులాచలము, ఎటువంటి అలజడ లేనట్టి ప్రదేశము, కుటుంబిని, బుద్ధి, మదిరేక్షణ, మనోహరమగు కన్నులను కలిగి ఉండి చూచువారికి మత్తెక్కించడి అతివయే మదిరేక్షణ అనబడును. వేరు మాటలలో మదిరేక్షణ అనగా అత్యంత సౌందర్యవతి యువతి. జీవగోస్వాముల వారు వారి వ్యాఖ్యానమును అనుసరించి మదిరేక్షణ అనగా మూర్తిభవించిన భక్తి దేవియే. మనుషుడు భక్తియోగమునడ ఆకర్షితుడు అయినచో గురువు మరియు శ్రీకృష్ణుని సేవలో నెలకొని అతడు తన జీవితమును సఫలముగా కావించుకొనును. వైదర్భి స్త్రీ తన భర్తను అనుసరించున్నది అయ్యను. భర్త సేవార్థము ఆమె సమస్త సౌకర్యములు కలిగిన తన గృహమును వీడినట్లుగా ఆధ్యాత్మిక అవగాహన యందు శ్రద్ధాళుడగు సాధకుడు గురుదేవుని సేవార్థము సమస్తమును త్యజించవలెను. విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల వారు తెలిపినట్లు యస్య ప్రసాదాత్ భగవత ప్రసాద జీవితమునందు ఎవడేని నిజమైన జయమును పొందగోరినచో గురుదేవుని ఆదేశమును ఖచ్చితముగా పాటించవలెను. అట్టి ఉపదేశమును పాటించుట ద్వారా శిష్యుడు ఆధ్యాత్మిక జీవనమున శీఘ్రగతిని పురోగమించగలడు. విశ్వనాథ చక్రవర్తుల వారు తెలిపిన పై విషయమును శ్వేతాశ్వతరోపనిషత్ నందలి ఉపదేశమును అనుసరించి ఉన్నది. యస్య దేవే పరాభక్తేర్య. సరే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ తస్తైతే కథిత హ్యర్ధ్యాః ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని యందు గురుదేవుని యందు పరిపూర్ణముగు శ్రద్ధ కలిగిన మహాత్ములకే వేద జ్ఞానసారము అప్రయత్నముగా వెల్లడి కాగలదు. ఛాందోగ్యోపనిషత్తునందు ఆచార్యవాన్ పురుషోద్వేద అని తెలుపబడినది. అనగా ప్రామాణికుడగు గురుదేవుని ఆశ్రయించువాడు ఆధ్యాత్మికానుభూతిని గూర్చిన సమస్తమును ఎరుగగలడు. మలయధ్వజుడు చందనము వలె ఉత్తమ భక్తుడు. పంచాలము 5 ఇంద్రియార్థములు, పరిచ్ఛదము ఇంద్రియ సమూహము, పౌరజనము దేహమునందలి సప్తధాతువులు, పౌత్రుడు ధైర్యము గాంభీర్యము, ప్రజ్వారము విష్ణు జ్వరమనడి ఒకానొక జ్వరము, ప్రతిక్రియ మంత్రములు ఔషధముల వంటి ప్రతిక్రియ సాధనములు, పురపాలకుడు ప్రాణవాయువు, పుత్రుడు చైతన్యము, సైనికులు త్రివిధ తాపములు, సప్తస్థుతులు శ్రవణము కీర్తనము స్మరణము వందనము పాదపద్మ సేవనము శ్రీ విగ్రహారాధనమును భగవత్ సేవకుడగుట వంటి 7 పుత్రులు, సౌహృద్య యత్నము, సుతుడు వైదర్భి తనయుడు, వేరు మాటలలో కామ్యకర్మల యందు కొద్దిగా
పురోగమించిన వాడును, భక్తుడగు గురుదేవుని సంపర్కమునకు వచ్చిన వాడును అగు మనుజుడు. అట్టివాడు భక్తి యోగ విషయమున అభిరుచిని పొందును. వైదర్భి పూర్వజన్మమున పురుషునిగా నుండి స్త్రీ పట్ల అమితాకర్షణము వలన తదుపరి జన్మమున స్త్రీ రూపమున జన్మించినది. దర్భ ఎనగా కుశగాగ్రసమని భావము. కర్మకాండకు కుశగ్రాసము అవసరము కనుక వైదర్భీయును పదము కర్మకాండరతులైన వంశమున జన్మించిన స్త్రీ అని అది సూచించును. అయినను ఎవరేని కర్మకాండ ద్వారా దైవవశమున భక్తుని సాంగత్యమును పొందినచో వైదర్భి మలయజద్దుని వివాహమాడినట్లుగా జీవితము సఫలము కాగలదు. అంతటా అతడు భక్తియోగమున కొనసాగగలడు. ప్రామాణికుడగు గురుదేవుని ఆజ్ఞలను అనుసరించినంత మాత్రముననే బద్ధజీవుడు మోక్షమును బడయగలడు. విదర్భ రాజసింహ కామ్యకర్మలయందు నిష్ణాతులైన వారిలో శ్రేష్ఠుడు. వీర్య దయగలిగిన వాడు. యవనుడు యమభటుడు. శ్రీమద్ భాగవతమునందలి పురంజనుడు స్త్రీ జన్మమునెత్తుట అను చతుర్థ స్కందములోని 28వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చంద్రమణి ప్రభుజీ, చంద్రమణి ప్రభుజీ చదువుతారండి. మ్యూట్లో ఉన్నారండి. చంద్రమణి ప్రభుజీ. ఉన్నారా అమ్మా? వచ్చారా? ఉన్నారు 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 నేను చదివేస్తానండి అయితే. చదివియండి అమ్మా. హరే కృష్ణ. 29వ అధ్యాయము నారద ప్రాచీన బరి సంవాదము. 1వ శ్లోకం. ప్రాచీన బరి రువాచ భగవంస్తే వచోస్మాభిర్ న సమ్యగవగమ్యతే కవయస్తద్విజానంతి నవయం కర్మ మోహితాః. అర్థము. ప్రాచీన బర్హి ఉవాచ, ప్రాచీన బర్హి పలికెను, భగవన్ హే ప్రభు దేవా, తే నీ యొక్క వచః వాక్కులు అస్మాభి మాకు సమ్యక్ చక్కగా నా అవగమ్యతే అవగతము కాలేదు. కవయ ప్రవీణులైన వారు తత్ అది విజానంతి ఎరుగజాలరు. నా వయం మా వంటి వారు కాదు. కర్మ కామ్యకర్మలచే మోహితాహ మోహితులైనట్టి. అనువాదము. ప్రాచీన బరి పలికెను, ప్రభు నీవు దృష్టాంతముగా తెలిపినట్టి పురంజనుని చరిత్రము యొక్క సారాంశమును నేను పూర్తిగా ఎరుగజాలకుంటుని. నిజమునకు ఆధ్యాత్మిక జ్ఞానమునందు పరిపూర్ణులైన వారే దానిని ఎరుగగలరు. కానీ కర్మాసక్తులమైనట్టు మాకు నీవు తెలిపిన కథ యొక్క ప్రయోజనం ఎరుగుట మిగుల కఠినమే ఎగును. భాష్యము. భగవద్గీత 7.13 యందు శ్రీకృష్ణ భగవాను ఇట్లు పలికిన, త్రివిర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామైభ్యః పరమవ్యయం. సమస్త విశ్వము సత్వ రజస్తమో గుణముల నుండి త్రిగుణములచే భ్రాంతికి గురి అయి గుణమునకు వరుడను అవ్యయుడును అగు నన్ను ఎరుగజాలకున్నది. సాధారణముగా జనులు త్రిగుణములచే మోహితులై ఉందురు. తత్కారణమున వారు ఈ దృశ్యమాన జగత్తునందలి సమస్త కర్మల వెనుక పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుని కళ్ళని ఎరుగజాలకుందురు. వారు పాపకర్మలందు లేదా పుణ్యకర్మలందు రుతులైనప్పుడు భక్తి యోగములకు సంబంధించిన జ్ఞానమును పూర్ణముగా కలిగి ఉండరు. నారదముని ప్రాచీన బరికి దృష్టాంతముగా వర్ణించిన కథ బద్ధజీవులను భక్తియుత సేవయందు నియోగించుటకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడింది. దృష్టాంతముగా వర్ణింపబడిన ఈ కథను భక్తి యోగమును నెలకొనిన వాడు సులభముగా అవగతం చేసుకునగలడు. కానీ భక్తి యోగమును గాక ఇంద్రియ భోగమును నెలకొనిటి వారు దానిని చక్కగా తెలుసుకొనజాలరు. ఈ విషయంలో ప్రాచీన బరి అంగీకరించను. అమిత స్త్రీయాసక్తి కలగినవాడు తదుపరి జన్మమున స్త్రీయగుననియు కానీ దేవదేవునితోనూ లేదా అతని ప్రతినిధితోనూ సాంగత్యం నేర్పినవాడు సమస్త భౌతికాసక్తుల నుండి విడివడి ముక్తుడగుననియు 29వ అధ్యాయము వివరించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నాది అయిపోయినట్టుందండి, చదవమంటారా? ఇంక ముందుకెళ్దాం. ముందుకెళ్ళి
చదువు లాస్ట్ చదువు కానీ. సరే. శారదామాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం. రెండవ శ్లోకం. నారద ఉవాచ పురుషం పురంజనం విద్యాత్యద్వ్యనత్యాత్మనః పురం ఏకద్విత్రిచతుష్పాదం బహుపాదమపాదకం. నారద ఉవాచ నారదముని పలికెను, పురుషం జీవుడు, భోక్త పురంజనుడు, విద్యాత్ ప్రతి ఒక్కడు తెలుసుకొనవలను, యత్ అనుసరించి, వ్యనక్తి తయారు చేసుకొనుచు, ఆత్మనః తానే, పురం నివాస స్థానమును, ఏక ఒకటి, ద్వి రెండు, త్రి మూడు, చతుపాదం నాలుగు పాదములు కలిగినవి, బహుపాదం బహుపాదములు కలిగినవి, అపాదకం పాదరహితములు. నారదముని పలికెను, జీవుడు పురంజనుడు తన కర్మానుసారమే ఏకపాదము, ద్విపాదము, త్రిపాదము, చతుష్పాదము, బహుపాదము లేదా నామమాత్ర భోక్తగా జీవుడు ఈ నానావిధ దేహములను పొందుచు పురంజనుడు అనబడును. భాష్యము. ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహమును పొందడి విధము ఇచ్చట చక్కగా వర్ణింపబడినది. ఏకపాద అను పదము దెయ్యములకు అన్వయించును. దెయ్యములు ఒంటికాలిపై నడుచునని చెప్పబడినది. ద్విపాద అను పదము మానవులకు అన్వయించును. మనిషి ముసలివాడై అసక్తుడైనప్పుడు కర్ర సహాయముతో నడుచును కనుక త్రిపాద జీవి అగును. చతుష్పాద అను పదము పశువులకు అన్వయించును. 4 పాదముల కన్నను అధికమైన పాదములను కలిగిన జీవరాశికి బహుపాద అను పదము అన్వయించును. ఇక అపాదక పాదరహితములైనవి అను పదము సర్పములకు అన్వయించును. నానా విధములకు దేహములందు భోగించడి జీవుని పురంజనుడనడి నామము సూచించును. భౌతిక జగత్తునందు అతనికి గల భోగాభిలాష నానా వివిధ దేహములలో తీర్చబడుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మదర్ ఉన్నారమ్మా? లేరండి, వింటున్నారు. సరే. ప్రభాకర్ సుజాత మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నేను ఉన్నానండి. అవునండి, సుజాత మాత ఉన్నట్టున్నారు. సుజాత మాత చదవండి. ప్రభాకర్ నేను చదవమంటారా ప్రభుజీ? చదవండి. 3వ శ్లోకం అండి. 3వ శ్లోకం. యో విజ్ఞాత హృదయస్య పురుషస్య స్కేశ్వరః యన్న విజ్ఞాయతే పుం బిర్వా క్రియోగుణైః. ఎవరైతే అవిజ్ఞాతుడని అహృతః వర్ణింపబడినో తస్య అతనిని పురుషస్య జీవుని యొక్క సఖ. ప్రభుజీ ఆగిపోయిందా? నాకే ఆగిపోయిందా? లేదు, ఆగిపోయింది. ప్రభుజీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ లో ఉండిపోయారు. ఓకే, చదవండి. చదువుతున్నానండి. అవిజ్ఞాతుడని నేను వర్ణించిన వ్యక్తియే జీవుని యొక్క ప్రభువు మరియు నిత్య స్నేహితులకు. దేవదేవుడు భౌతికముకు నామమును, కర్మను లేదా గుణములచే జీవులు భగవాన్ ఎరుగజాలరు కనుక అతడు బద్ధ జీవునికి ఎప్పటికీ అవిజ్ఞాతునిగానే మిగిలియుండును. భాష్యము. భగవానుడు బద్ధ జీవునికి తెలియబడని వాడు కనుక కొన్ని వారు వేదవాంగ్మయమున నిరాకారుడని, అవిజ్ఞాతుడని లేదా అమాన గోచరుడని వర్ణింపబడినాడు. శ్రీకృష్ణ భగవాని రూపమును, నామమును, గుణములను, లీలలను, సంపత్తిని భౌతికేంద్రియముల ద్వారా తెలుసుకుంటూ సాధ్యము కాదన్నది యార్థమే. కానీ మనుషుడు ఆధ్యాత్మికంగా పురోగించినప్పుడు ఆ దేవదేవుని నామరూపాదులు తెలుసుకొనగలడు. ఈ విషయము భగవద్గీత
18.55 నందు భక్త్యా మామభిజానాతి యావన్ యస్మాంచి తత్తతః అని ద్రోవబడినది. అనగా భక్తియుక్త సేవలో నియుక్తుడైనప్పుడే మనుషుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యథార్థముగా నెరవేరడు. పాపపుణ్య కర్మలలో నెలకొనిడి సామాన్య జనులు భగవంతుని నామరూప కర్మలు ఎరుగజారు. కానీ భక్తుడు మాత్రము అతని అనేక విధములుగా నెరవేరడు. శ్రీకృష్ణుడి దేవదేవుడని, ఇతర నివాస స్థానము గోలోక బృందావనమని, అతని కర్మలు ఆధ్యాత్మిక పూర్ణములని భక్తుడు ఎరుగగలడు. భగవంతుని రూపము మరియు కర్మలను లౌకికులు అవగతము చేసుకొనజాలరు. కనుక అతడు శాస్త్రములందు నిరాకారుడని వర్ణింపబడని. లౌకికుడను ఎరుగజాలనట్టి రూపము కలిగిన వాడని దాని భావం. కనుక నిరాకారుడు అనగా భగవంతుడు రూపరహితుడు కాదు. అతని రూపము కామ్యకర్మలచే తెలియబడినదని వివరించుటయే దాని భావం. బ్రహ్మ సంహిత యందు అతని రూపం సదా సచ్చిదానంద విగ్రహముగా వర్ణితమై పద్మ పురాణమంది చూపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నారండి. ఉన్నారండి. हरे कृष्ण प्रभु जी। अतः श्रीकृष्ण नामादि सभ्य नह्यामिन्द्रिये सेवोन्मुखे के ही जिह्वादो स्वयमेव स्फुरत्यतः। అపవిత్రములకు ఇంద్రియములను ఉపయోగించి ఎవడను శ్రీకృష్ణ భగవానుని యథార్థంగా నెరుగజాలడు. ఆయనను భక్తులు మనరించేడి ప్రేమయుత సేవకు ప్రసన్నుడై ఆ దేవదేవుడే స్వయంగా వారికి వెల్లడి అగుచుండును. శ్రీకృష్ణ భగవానుని నామము, రూపము, గుణములు, లీలలు భౌతికేంద్రియములచే అవగతం కావు గనుక అతడు జుడనియు ఇంద్రియానుభూతికి పరమైన వాడు పిలువబడెను. కానీ ఇంద్రియములను భక్తియుత కర్మచే పవిత్రమైనప్పుడు భవత్తరణచే భక్తుడు ఆ భగవంతును ఎరుగగలడు. ఈ శ్లోకమందలి క్రియాగుణై అనుపదము ప్రధానమైనది. ఏలయన దేవదేవుడకు శ్రీకృష్ణుడు పలు నామములను, కర్మములను, గుణములను కలిగి ఉన్నాడు. వానిలో ఏదీను భౌతికమైనది కాదు. ఈ నామాదులు శాస్త్రములను పేర్కొనబడినప్పటికీ భక్తులు వానిని అవగతము చేసుకున్నప్పటికీ కామ్య కర్మరతులు వాని నెరుగజాలరు. జ్ఞానులు, మానసిక కల్పనా పరులు కూడా వాని నెరుగజాలరు. విష్ణువుకు 1000 నామములు ఉన్నప్పటికీ కామ్య కర్మరతులు జ్ఞానులు ఆ నామమును మానవుల నామములతో, దేవతల నామములతో కలిపి వేయుదురు. దేవదేవుని వాస్తవమైన నామమును ఎరుగని కారణమున వారు ఏ నామమునైనను గ్రహింపవచ్చునని భావించుచుందురు. పరతత్వము నిరాకారము కనుక దానిని ఏ పేరుతోనైనను పిలువవచ్చుచున్నదని వారి భావన. పరతత్వము నామరూపరహితమనియు వారు పలుకుచుందురు. కానీ అది యథార్థము కాదు. నామబిర్వ క్రియాగుణై అని ఇచ్చుట స్పష్టంగా తెలుపబడినది. భగవంతునికి రాముడు, గోవిందుడు, నారాయణుడు, విష్ణుడు, అధోక్షజుడు అనుచు విశేషమగు నామములు కలవు. నిస్సందేహముగా నామములు అనేక మునులను బద్ధజీవుడు వాని నెరుగజాలకుండును. యదా జిగృష్యన్ పురుషః ప్రకృతే నవద్వారం విహాజిహ్వా తత్ర హరే కృష్ణ మాతాజీ. ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభు. ఏకాంబరేశ్వర ప్రభుజీ చదువుతారు. ఏకాంబరేశ్వర ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ ఓపెన్ చేశాను. 4వ శ్లోకం. యదా దిగృక్షన్ పురుషకారుత్స్నేన ప్రకృతేర్గుణాన్ నవద్వారం విభస్త్రాజ్ఞ తత్రా మనుతసాద్వితి. యదా ఎప్పుడైతే జిగృక్షన్ భోగింపగోరునో పురుష జీవుడు
కార్స్నే కార్స్నేన సమగ్రముగా ప్రకృతి యొక్క గుణములను నవద్వారం 9 ద్వారములు కలది. 2 హస్తములు అంఘ్రి పాదములు తత్ర అచ్చట అమనిత అతడు తలచెను సాధు ఉత్తమము ఇది అనుచు. జీవుడు ప్రకృతి గుణములను సమగ్రముగా భోగింపగోరినప్పుడు అనేక రూపములలో 9 ద్వారములు 2 హస్తములు 2 పాదములు కలిగిన రూపమునే అంగీకరింప ఇష్టపడును. ఆ విధముగా అతడు మానవుడు లేదా దేవతా రూపమును పొందగోరును. భాష్యం. శ్రీకృష్ణుని అంశయు ఆధ్యాత్మిక స్వరూపుడు తన ఇచ్ఛానుసారము భౌతిక దేహమును ఏ విధముగా గ్రహించనుటకు ఇది చక్కని వివరణమై ఉన్నది. 2 హస్తములు 2 పాదములు వంటివి గ్రహించి జీవుడు ప్రకృతి గుణములను పూర్ణముగా భోగింపగలడు. దీనిని గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయం 27వ శ్లోకం యందు ఇట్లు పలికెను. ఇచ్ఛాద్వేష సముచ్ఛేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, పరంతప, కోరిక మరియు ద్వేషము వలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఆది అందు జీవుడు ఆధ్యాత్మిక స్వరూపుడే అయినను ఈ భౌతిక జగత్తును భోగింపగోరినప్పుడు పతనము చెందును. జీవుడు తొలుత మానవ జన్మనే పొందుననియు కానీ తన పాపకర్మల కారణమున క్రమముగా నీచ జన్మలలోనికి అనగా పశువులు వృక్షములు జలచర రూపములలోనికి పతనము చెందుననియు ఈ శ్లోకమును బట్టి మనము తెలుసుకొనవచ్చును. తిరిగి పరిణామ పద్ధతిలో అతడు మానవ జన్మను బడసి జన్మ మృత్యు వలయము నుండి బయటపడుటకు మరి ఒక అవకాశమును పొందును. తన స్థితిని ఎరుగుట యందు ఈ మానవ జన్మావకాశమును కూడా వ్యర్థపరిచినచో నానాయోనులలో జన్మ మృత్యు వలయముల యందు అతడు తిరిగి పడద్రోయబడును. ఈ భౌతిక జగత్తునకు రావలనని జీవుని కోరికను అవగతము చేసుకొనుట కఠిన విషయమే కాదు. మాంసాహారము, మత్తు పదార్థ స్వీకారము, జూదము, వివాహేతర సంబంధము వంటివి నిషేధింపబడిన ఆర్యుల వంశంలో జన్మించినను మనిషిని అట్టి నిషిద్ధ కార్యములను చేయగోరుట సంభవించవచ్చును. వేశ్య చెంతగేగి రతిసుఖము అనుభవించుటను లేదా హోటళ్లలో మాంసాహారము తినుచు మద్యమును త్రాగుటను అతడు కోరవచ్చును. క్లబ్లలో జూదమాటను లేదా నామమాత్రము క్రీడలను ఆనందించుటను అతడు వాంఛింపవచ్చును. ఇటువంటి వాంఛలు జీవుల హృదయమునందు తిష్ట వేసుకొని ఉండును. కాని అట్టి హేయమగు కార్యములను అనుభవింపగోరిన జీవులు మాత్రము పతనము చెందుదురు. జీవుడు తన హృదయమున ఎంత పతిత జీవనమును కోరునో అంతగా పతనము చెంది నరకయోనులలో పడును. పునర్జన్మము మరియు పరిణామ సిద్ధాంతం యొక్క క్రమమిదియే. ఒక జంతువు ఒకే రకమైన ఇంద్రియ భోగమును అనుభవింపగలిగి ఉండును. కానీ మానవునకు సమస్తేంద్రియ భోగమునకై అవకాశం ఉన్నది. కావున చక్కని శిక్షణను బడయనిచో అతడు త్రిగుణములకు బలికాగలడు. ఇది భగవద్గీత 3వ అధ్యాయము 27వ శ్లోకం యందు ఇట్లు ధ్రువపరపబడినది. ప్రకృతి క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమతి మన్యతే. మిథ్యాహంకారముచే మోహన పరవశుడవు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తని భావించును. మనిషి ఇంద్రియ భోగమును కోరినంతనే ప్రకృతికి వశుడై అప్రయత్నముగానే నానాయోనులలో జన్మ మృత్యు వలయమున బడును. 5వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మాతాజీ ఉన్నారండి? మాతాజీ లేదు గురుజీ ఇప్పుడు ఇక్కడ. మల్లికార్జున ప్రభు కూడా లేడు. ఓకే, అక్క చదువుతారు. హరే కృష్ణ. ఉద్దితం ప్రమదాం విజ్జన్మాహామితి అత్కృతం
యామాదిష్టాయ దేహేస్మిన్ పుమాన్ భూంక్తేక్ష బిర్గుణాన్ బుద్ధిం బుద్ధి తు పిదప ప్రమదాం యవ్వనవంతురాలు స్త్రీ పురంజని విద్యాత్ ఎరుగవలను మమ నాది అహం నేను ఇతి అనడి యత్కృతం బుద్ధిచే వనరింపబడినది యాం ఏ బుద్ధిని అధిష్టాయ ఆశ్రయించి దేహే దేహమునందు అస్మిన్ ఈ పుమాన్ ఈ జీవుడు భూంక్తే అనుభవించును గుణ గుణము నారదముని పలుకసాగును. ఈ సందర్భమున ప్రమద అని పేర్కొనబడినది లౌకికముగు బుద్ధి లేదా అవిద్యను తెలుసుకొనము. దానిని ఆ విధముగానే ఎరుగవలను. మనిషి అటువంటి బుద్ధిని ఆశ్రయించినప్పుడు దేహముతో తాదాత్మ్యం చెందును. నేను నాది అనే భౌతిక చైతన్యముతో ప్రభావితుడే అతడి ఇంద్రియముల ద్వారా సుఖ దుఃఖమును అనుభవించును. ఈ విధముగా జీవుడు బంధనమును చిక్కుబడి ఉన్నాడు. బంధము చిక్కుబడుతున్నాడు. భాష్యము భౌతిక అస్తిత్వమునందు నామాత్రం బుద్ధి నిజమునకు అవిద్యయే. బుద్ధి పరిశుద్ధమైనప్పుడు బుద్ధి యోగం అనబడును. అనగా బుద్ధి శ్రీకృష్ణుని వాంఛనతో జతకూడినప్పుడు బుద్ధి యోగం లేదా భక్తి యోగం అనబడిన. కనుకనే భగవద్గీత 10.10 శ్రీకృష్ణ భగవానుడు పలికను తేషాం సతతయుక్తాన భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాపు యాంతితే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగని బుద్ధి యోగం నేను అసవదను. నిజమైన బుద్ధి అనగా భగవాన్తో జతకూడుటియే. అది జరిగినప్పుడు ఆ దేవదేవుడు అంతరము నుండి నిజమైన బుద్ధిని నొసగ్గా జీవుడు దానిచే భగవద్ధామను చేరగలడు. భౌతిక జగత్తునందు బుద్ధి ఈ శ్లోకమున ప్రమద అని వర్ణిపడింది. యాలైన భౌతిక అస్తిత్వమున జీవుడు సమస్తము తనదే అని విద్యాపూర్వంగా పలుకుచుండును. దీనికి అంతటికీ నేనే ఏకఛత్రాధిపతిని అనుచు అతడు తలపోయిచుండును. అది అవిద్యయే, అజ్ఞానమే. నిజమునకు ఏది అతనికి చెందినది కాదు. చివరకు దేహము ఇంద్రియములు కూడా అతను కావు. ప్రకృతి ద్వారా తన కోరికలు తీర్చుకొనుటకు భగవత్కరుణచే అతనికి వసగబడినవి. అనగా నిజమునకు ఏది జీవునికి చెందినది కాదు. కానీ అతడు ప్రతిదాన్ని కోరుచు ఇది నాది, ఇది నాది, ఇది నాది అని ప్రేలాపన చేయుచుండును. జనస్య మోహోయం అహం మమేతి. దీనినే మిథ్య అంటారు. ఏదీను జీవునికి చెందినది కాదు, కానీ అతడు సమస్తము తనదే అని పలుకుచుండును. అటువంటి మిథ్యాపూర్వక బుద్ధి ఆ పరిశుద్ధపడాలనే చేతో దర్పణం అర్చన శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించారు. బుద్ధి దర్పణం మెరుగుపెట్టినప్పుడే జీవుని నిజమైన కర్మల ఆరంభమగును. అనగా మనిషి కృష్ణ భక్తి భావనాస్తి వచ్చినప్పుడే అతని నిజమైన బుద్ధి పనిచేయటం ఆరంభించరు. ఆ సమయంలో అతను సమస్తము కృష్ణునికే చెందినదని, ఏది తనకు చెందినది కాదని ఎరుగలను. సమస్తము తనకే చెందినదని తలచినంత వరకు మనిషి భౌతిక చైతన్యం ఉన్నవాడుగును. కానీ సమస్తము శ్రీకృష్ణునికే చెందినది చక్కగా నెరిగినప్పుడు కృష్ణ భక్తి రసభావంలో సుప్రతిష్ఠిత తగును. హరే కృష్ణ ప్రభుజీ. సుబ్రష్ మాత హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను. ఆరవ శ్లోకము సఖాయ ఇంద్రియ గణ జ్ఞానం. ఆరో శ్లోకమే కదా ప్రభుజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. సఖాయ ఇంద్రియ గణ జ్ఞానం కర్మ చ యత్కృతం సఖ్యస్తదృత్తయః ప్రాణః పంచవృత్తిర్యతోరగః. సఖాయః మిత్రులు, ఇంద్రియ గణాః ఇంద్రియములు, జ్ఞానం జ్ఞానము, కర్మ కర్మ చ కూడా యత్కృతం ఇంద్రియములచే వనరింపబడినది. సఖ్యః సఖీజనము, తత్ ఇంద్రియముల యొక్క, వృత్తయః కలాపములు, ప్రాణః ప్రాణవాయువు, పంచవృత్తి పంచవృత్తులను కలిగినట్టి, యథా వలె ఉరగః సర్పము. 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు పురంజని యొక్క మిత్రులు. జ్ఞాన సముపార్జనకు మరియు కర్మలో నెలకొనుటకు ఆ ఇంద్రియములు జీవునికి తోడ్పడును. ఇంద్రియ కలాపములే సఖీజనమనబడును. 5 శిరములు కలదిగా వర్ణింపబడిన సర్పము పంచవృత్తులను కలిగిన ప్రాణవాయువు. భాష్యము కృష్ణ బహిర్ముఖ హనా భోగవాంఛాకరే
నికటస్థ మాయా తారేజా పటియాధరే. భౌతిక జగత్తును భోగించవలననిడి తన కోరిక కారణముననే జీవుడు స్థూల సూక్ష్మ దేహములను ధరించి ఉన్నాడు. ఆ విధముగా ఇంద్రియ భోగమునకు అతనికి అవకాశము వసగబడినది కనుక భౌతిక జగత్తును భోగించుటకు ఇంద్రియములు సాధనములై ఉన్నవి. అందువలన అవి మిత్రులుగా వర్ణింపబడినవి. కొన్ని మార్లు ఘోరమైన పాపకారణమున జీవుడు స్థూల దేహమును పొందక సూక్ష్మ రూపమున వర్తించుచుండవచ్చును. అది ఏ పిశాచ జీవనం అనబడును. స్థూల దేహము లేని కారణమున అతడు సూక్ష్మ శరీరమునందు గొప్ప కష్టములు కలుగ చేయుచుండును. ఈ విధముగా పిశాచము యొక్క ఉనికి స్థూల దేహమునందున్న వారికి భయావహమై ఉండును. దీనికి సంబంధించిన విషయమున భగవద్గీత 15.10 ఇట్లు పలుకుచున్నది. ఉత్క్రామంతం స్థితం వాపి పుజ్ఞానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. జీవుడు ఏ విధముగా తన దేహమును విడిచినని గాని గుణముల కారణముగా అనుభవార్థమై ఏ దేహమును పొందబోవునని గాని మూడులు ఎరుగజాలరు. కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయములను చక్కగా గాంచగలరు. వివిధ వృత్తులను కలిగినట్టి ప్రాణవాయువున జీవులు సమాహితులై యుందురు. ప్రాణవాయువు ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము సమానము. పంచవృత్తులను కలిగి ఉన్న కారణమున 5 పడగలు కలిగిన సర్పముతో పోల్చబడినది. సర్పము నేలపై పాకిడి చందమున ఆత్మ కుండలిని చక్రము ద్వారా ప్రయాణించును. కనుకనే ప్రాణవాయువు సర్పముతో ఉరగము పోల్చబడినది. పంచవృత్తి అనగా రూపము, రుచి, శబ్దము, గంధము, స్పర్శ ఎనడి పంచేంద్రియార్థములకు ఆకర్షితమయ్యడి ఇంద్రియములను సంతృప్తి పరచు కోరిక అని భావం. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. పద్మప్రియ మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. 7వ శ్లోకము. బృహద్బలం మనో విద్యా దుర్భయేంద్రియానాయకం పంచాలః పంచ విషయా యన్మేంద్రియానవకం పురం. బృహద్బలం అత్యంత శక్తివంతమగు మనస్సు విద్య ప్రతి ఒక్కడు తెలుసుకునవలెను. ఉభయ ఇంద్రియ 2 ఇంద్రియ సమూహముల యొక్క నాయకుడు. పంచాల రాజ్యము. పంచ 5 విషయాః ఇంద్రియార్థములు. యత్ దేని మధ్యే నడుమనైతే నవకం నవరంధ్రములు కలిగిన పురము. ఇతర సేవకులకు నాయకుడైనట్టి 11వ సేవకుడు మనస్సనే ఎరుగును. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు రెండింటికి అతడు నాయకుడు. పంచాల రాజ్యమే 5 ఇంద్రియార్థములు భోగింపబడు స్థానం. ఆ పంచాల రాజ్యమునందే నవద్వారములు కలిగిన దేహం అనేది పురము కలదు. భాష్యము. సర్వకర్మలకు మనస్సే కేంద్రమై ఉన్నది. అది అచ్చట అత్యంత శక్తివంతమైనదిగా బృహద్బలం వర్ణింపబడినది. మాయాబంధము భౌతిక అస్తిత్వము నుండి బయటపడుటకు మనస్సును నియంత్రింపవలసి ఉంటుంది. శిక్షణను అనుసరించి అది జీవునకు మిత్రునిగానో లేదా శత్రువుగానో వ్యవహరించుంటును. ఉత్తముడగు కార్యనిర్వహణాధికారి లభించినచో ఆస్తిపాస్తుల వ్యవహారము చక్కగా కొనసాగగలదు. కానీ అతడు చోరుడైనచో అంతయు నశించిపోగలదు. అదే విధముగా బద్ధ భౌతిక స్థితి యందు జీవుడు తన అధికారమును మనస్సునకు అప్పచెప్పును. ఇంద్రియార్థములను భోగించినట్లు అతడు దానిచే తప్పుదారి పట్టింపబడే అవకాశమున్నది. కనుకనే భక్త అంబరీషుడు తొలుత తన మనస్సును శ్రీకృష్ణ పాదారవిందముల చెంత నిలిపెను. సవై మన కృష్ణ పదారవిందయో. మనసు శ్రీకృష్ణ పాద పద్మముల ధ్యానమునందు నెలకొన్నప్పుడు ఇంద్రియములు నియంత్రింపబడును. ఇట్టి నియంత్రణా విధానము యమము అనగా ఇంద్రియ దమనము అనబడును. ఇంద్రియ దమనము చేయగలిగిన వాడు గోస్వామి అని పిలువబడును. కానీ మనసును నిగ్రహింపజాలని వాడు గోదాసుడు అనబడును. మనస్సు ఇంద్రియ కర్మలను నిర్దేశించగా అవి వివిధ ద్వారముల ద్వారా ప్రకటమగుచుండును. ఈ విషయము రాబో శ్లోకంలో వివరింపబడినది. చదివిన ప్రభు 8 ముందుకెళ్ళి చదువు. అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిష్ణ గుదావితి ద్వే ద్వారో బహిర్యాతి యస్తదింద్రియ సంయుతః. అక్షిణి 2 కన్నులు, నాసికే 2 నాసికారంధ్రములు, కర్ణౌ 2 కర్ణములు, ముఖం నోరు, శిష్ణ ఉపస్థేంద్రియము
గుదౌ గుదము ఇది ఈ ప్రకారము ద్వే రెండు ద్వారో ద్వారములు బహి బయటకు యాతి వెడలను ఇహ ఎవడైతే తత్ ఆ ద్వారముల గుండా ఇంద్రియముల ద్వారా సంయుత కూడి నయనములు నాసికారంధ్రములు కర్ణములు అనేది జంట ద్వారములు ఒకచోట స్థితమై ఉన్నవి. నోరు శిస్నము గుదము అనునవి కూడా ఇతర ద్వారములు. ఈ నవద్వారములు కలిగిన దేహమునందు ఉంచబడి జీవుడు భౌతిక జగత్తునందు వర్ణించుచు రూప రసాది ఇంద్రియార్థములు అనుభవించును. భాష్యం. జీవుడు తన ఆధ్యాత్మిక స్థితి నెరుగక మనసుచే నిర్దేశితుడై విషయ భోగార్థము 9 ద్వారముల గుండా బయటకు పోవును. విషయ భోగములతో కల సుదీర్ఘమగు సాంగత్యం వలన అతడు తన ఆధ్యాత్మిక కర్మలను మరచి దిగ్భ్రమణకు గురి అయి యుండును. ప్రస్తుతము ప్రపంచమంతయు ఆత్మను కూర్చి ఎట్టి జ్ఞానము లేనట్టి విజ్ఞానవేత్తలు తత్వవేత్తల వంటి నాయకులచే తప్పుదారి పట్టింపబడుచున్నది. ఈ విధముగా బద్ధ జీవుడు మరింతగా బంధంలో చిక్కబడగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. శాంతి మాతాజీ ఉన్నారా? గోవింద కృష్ణ ప్రభుజీ, లలితా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 9వ శ్లోకం కదా ప్రభుజీ? 9వ శ్లోకం 9:2 చదువుతుంది. అక్షిణీ నాసికే ఆస్యమితి పంచపురః కృతాః దక్షిణ కర్ణ ఉత్తరాచోత్తర స్మృతః పశ్చిమే ఇత్యధోధౌ ద్వారౌ ఉదం శిస్నమిహోచ్యతే. అక్షిణే 2 నయనములు, నాసికే 2 నాసికారంధ్రములు, ఆస్యం నోరు, ఇతి అనేది పంచ 5, పురః ముందు భాగమున, కృతాః తయారు చేయబడినవి, దక్షిణ ద్వారము, దక్షిణః కుడి, కర్ణః కర్ణము, ఉత్తర ద్వారము, చ కూడా, ఉత్తరః ఎడమ కర్ణము, స్మృతః అవగతము చేసుకొనబడినది, పశ్చిమే పశ్చిమము వైపు, ఇతి అని అధః క్రిందనున్నట్టి, ద్వారం 2 ద్వారములు, ఉదము శిస్నము, ఇహ ఇచ్చట, ఉచ్యతే చెప్పబడినది. 2 నయనములు, 2 నాసికారంధ్రములు, నోరు అనేది 5 ద్వారములు ముందు భాగమున కలవు. కుడి కర్ణము దక్షిణ ద్వారముగను, ఎడమ కర్ణము ఉత్తర ద్వారముగను భావింపబడినది. పశ్చిమమును గల 2 ద్వారములే గుణము శిస్నమని తెలుపబడుచున్నవి. భాష్యం. దిక్కులన్నింటిలోనూ తూర్పు దిక్కు అత్యంత ప్రధానమైనదిగా భావింపబడును. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించుటయే దానికి కారణము. కనుక కన్నులు, ముక్కు, నోరు అనేది తూర్పు దిక్కు ద్వారములు దేహమునందలి అతి ప్రధాన ద్వారములై ఉన్నవి. 10వ శ్లోకం. తద్యోతావిర్ముఖీ ఛాత్ర నేత్రే ఏకత్ర నిర్మితే రూపం విభ్రాజితం తాభ్యాం విచష్టే చక్షుషేశ్వరః. తద్యోతమను పేరు కలిగినది, అవిర్ముఖి అను పేరు కలిగినది, చ కూడా, అత్ర ఇచ్చట, నేత్రే 2 నేత్రములు, ఏకత్ర ఒకే చోట, నిర్మితమైనవి, రూపము, విభ్రాజితమను తేజోమయము పేరు కలిగిన, తాభ్యాం కన్నుల ద్వారా, విచష్టే గాంచును, చక్షురింద్రియము ఈశ్వరః ప్రభువు. తద్యోతము అవిర్ముఖి అని వర్ణింపబడే 2 ద్వారములు, ఒకే చోట ఉన్నట్టు 2 కన్నులు, విభ్రాజితమని నామము కలిగిన పట్టణము, రూపమని తెలుసుకొనుము. ఈ ప్రకారము 2 కన్నులు నానావిధ రూపములను దర్శించుటలో సదా నియుక్తమై ఉండును. భాష్యము. కాంతి వంటి దేదీప్యమైన వానిచే నేత్రములు ఆకర్షితమగుచుండును. శలభములు అగ్ని యొక్క ప్రకాశముచే ఆకర్షింపబడి దాని యందు ప్రవేశించుటను మనము కొన్నిసార్లు గాంచుదుము. అదే రీతిగా జీవుని నేత్రములు తేజోమయమైనటివి, సుందరమైనటివి యగు రూపముల ఎడ ఆకర్షితమగుచుండును. శలభము అగ్నికి ఆకర్షితమైనట్లు నేత్రములు అట్టి రూపములను చిక్కబడుచుండును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. చదువుతా ప్రభుజీ. 11-12 చదివి. సరే, ఓకే ప్రభుజీ. నాలిని నాసే గంధః సౌరభ ఉచ్యతే ఘ్రాణో హవదవతో ముఖ్యాంశం విపనో వాగ్రస విద్రసః. నళిని నామం కలిగినది, నాలిని నామం కలిగినది, నాసే 2 నాసికారంధ్రములు,
గంధ గంధము, సౌరభ సౌరభము ఉచ్యతే అని పిలువబడినది. గ్రణ గ్రాణేంద్రియము, అవధూత అవధూత అని పిలువబడిన, ముఖ్యమని పిలువబడిన, హాస్యము నోరు, విపనుడను నామం కలిగిన, వాగింద్రియము, రసజ్ఞుడను రుచి చూచుట ఎందు నేర్పరి, రసేంద్రియము, నాలిని అను ద్వారములు నాసికారంధ్రములని తెలుసుకును. స్వరూపమనడి నగరము గంధమును సూచించను. ఇక అవధూత అని తెలపబడిన మిత్రుడే గ్రాణేంద్రియము, ముఖ్య అని పిలువబడిన ద్వారము నోరు, విపనుడే వాగింద్రియము, రసజ్ఞుడు రసనేంద్రియము. భాష్యం. అవధూత అయిన పదమునకు పరమ స్వతంత్రుడు అని భావము. అవధూత స్థితిని విడిచినప్పుడు మనుషుడెట్టి ఉత్తర్వుల నియమ నిబంధనలకు లోబడి ఉన్నాడు, అనగా తనకు తోచినట్టు అతడు వర్తించగలడు. అట్టి అవధూత స్థితి ఎటువంటి అవరోధమును పట్టించుకునని వాయువు వంటిది అయి ఉండను. దీని విషయంలో బోధిత 6.34 తెలపబడినది. చంచలం హీమనః కృష్ణ ప్రమాది బలవద్రుడ తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు సంచలనము కల్లోహల పూర్ణమును దృఢమును మిగుల బలవత్తరమును అయి ఉన్నది. దీన్ని నిగ్రహించట వాయువును నిగ్రహించట కన్నను కష్టతరమని నేను భావించుచున్నాను. వాయువు ఎవరి చేత నిరోధింపబడినట్లుగా ఒకే చేత స్థితి అయినట్టు నాసికారంధ్రముడు ఎటువంటి ఆటంకం లేకుండా గ్రాణేంద్రియము అనుభవించును. జిహ్వతో నోరు నానా విధములు రుచికర పదార్థమును ఆస్వాదించుచున్నాను. 12 అపన్యో వ్యవహారోత్ర చిత్ర మంధో బహుదానం పితృ ఉదార్క్షిణ కర్ణ ఉత్తరో దేవు స్మృత. అపనమని పేరు కలిగిన వ్యవహార నాలుక పని, అత్ర ఇచ్చట చిత్రం నానా విధములకు అంద ఆహార పదార్థములు, బహుధనం అని పేరు కలిగిన, పితృ అని పేరు కలిగిన, దక్షిణ కుడి, కర్ణ చెవి, ఉత్తర ఎడమ, దేవహు స్మృత అని పిలువబడినది. అపనమని పిలువబడిన నగరము భాషణమునందు నాలుక నియుక్తమగుటను సూచించను. బహుధనం అనగా నానా విధములకు ఆహార పదార్థములను, కుడి చెవి పితృ ద్వారమని పిలువబడగా ఎడమ చెవి దేహవు ద్వారమని చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ, దండోతం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భారతీ మాత చదువుతారమ్మా. భారతీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాం ప్రభుజీ. మాత చదువుతారండి. ఎన్నో శ్లోకం అండి? 585 పేజీలో 13 శ్లోకం. 13 అపనో వ్యవహారోత్ర చిత్రమందో బహుధనం. ఏమండి? అది అయిపోయింది, నాకు ఆ శ్లోకం అయిపోయింది. ఓకే, అయిపోయింది. 13 సారీ. ప్రవృత్తంచ నివృత్తంచ శాస్త్రం పంచాల సంగీతం పితృయానం దేవయానం శ్రోత్రాచ్యుత ధ్వజేత్. ప్రవృత్తం ఇంద్రియ భోగములు భోగ విధానము, చా కూడా నివృత్తం విరక్తి విధానము, చా కూడా శాస్త్రము, పంచాలము సంగీతం అని వర్ణింపబడినది. పితృయానం పితృలోకమునకు ఎగుట, దేవయానం దేవలోకమునకు చనుట, శ్రోత్రాన్ వినుచు, శృతధరుడనడి మిత్రుని గూడి, ప్రజేత్ ఉద్ధరింపబడును. నారదముని పలికెను. దక్షిణ పంచాలమని తెలుపబడిన నగరము ప్రవృత్తి విధానమునకు కామ్య కర్మల యందు ఇంద్రియ భోగ పద్ధతి నిర్దేశించుటకు ఉద్దేశింపబడిన శాస్త్రములను సూచించును. ఉత్తర పంచాలమని తెలుపబడిన మరి వేరొక నగరము కామ్యకర్మలు తగ్గించుటకు, జ్ఞానమును వృద్ధి చేయుటకు ఉద్దేశింపబడిన శాస్త్రములను సూచించును. ఈ ప్రకారము జీవుడు 2 కర్ణముల ద్వారా వివిధ రకములకు జ్ఞానమును గ్రహించుచుండును. దానిచే కొందరు జీవులు పితృలోకమునకు వెడలుచుండగా మరికొందరు దేవలోకమునకు వెడలుచుందరు. ఇది ఎంతో 2 కర్ణముల చేతనే
సాధ్యపడుచుండును. భాష్యము. వేదములు శృతి అని తెలుపునవి. వాని నుండి శ్రవణము ద్వారా గ్రహించుట జ్ఞానము శృతధర మనబడును. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా కేవలము శ్రవణ విధానమే మనుషుడు దేవతాలోకములకు లేదా పితృలోకములకు లేదా వైకుంఠ లోకములకు చేరవచ్చును. ఇవన్నీ కడచిన అధ్యాయముల్లో ఇదివరకే వివరించబడినవి. 14వ శ్లోకము. ఆసురీమేఢ్రమద్వాగ్ద్వార్య వాయో గ్రామీణామృతి ఉపస్థో దుర్మద ప్రోక్తో నిర్భరుద్గుత ఉచ్యతే నిర్వృతి గుద ఉచ్యతే. ఆసురి అని పిలువబడినది మేఢ్రం జనేంద్రియము, అర్వ మూర్ఖుల యొక్క ద్వారము, వ్యవాయ మైదిన కార్యములు చేయుటకు, గ్రామీణం సామాన్యులకు రతి ఆకర్షణము, ఉపస్థ జనేంద్రియము, దుర్మద ప్రోక్త పిలువబడినది, నిర్వృతి గుదము ఉచ్యతే అని పిలువబడినది. అధోభాగమున గల ఆశ్రయను ద్వారం ద్వారా చేరబడు గ్రామకమును నగరము మైదనమునకై ఉద్దేశింపబడినది. మూర్ఖులకు సామాన్యులకు అదే మిగులు ప్రియమైనది. ఉపస్థేంద్రియము దుర్మద అని పిలువబడగా గుదము నిర్వృతి అని పిలువబడును. భాష్యము. ప్రపంచ పతనము చెందినప్పుడు మానవాళి ఆశ్రయ స్వభావమును పొందుదురు. గుదము మరియు జనేంద్రములకే సామాన్యుడు సమస్త కార్యములకు కేంద్రముగా భావింపదొడగును. బృందావనము వంటి పరమ పవిత్రమైన తీర్థక్షేత్రములందు కూడా అల్పజులైన వారి సంబంధించిన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యములుగా చాలా మంది కావించుచుందురు. అట్టి జనులు సహజీవుల అనబడుదురు. వారి తత్వము ప్రకారము ఐదునము ద్వారా మనుషుడు ఆధ్యాత్మిక స్థానం చేరగలడు. కానీ శ్రీమద్ భాగవతమునందరి ఈ శ్లోకము నుండి మనకు అవగతమనగా మైదున సుఖము వాంఛ అనేది కేవలము నరాధములకే ఉద్దేశింపబడినది. అట్టి మూడులను చక్కబరుచుని మిగులు కఠిన కార్యము. సామాన్య మానవుని మైదున సుఖ వాంఛ ఈ శ్లోకమునందు గ్రహింపబడినది. దుర్మది అనగా తప్పు మార్గము పట్టినదని, నిర్భతి అనగా పాపమని భావము. సామాన్య దృష్టిలోని అయినను మైదున సుఖమనేది అత్యంత హేయమైనది, దుర్లక్షితమైనదని ఈ విషయమును స్పష్టంగా సూచించున్నప్పటికీ సహజీవులను మాత్రము ఆధ్యాత్మిక కార్యక్రమములను నొనరించి భక్తుల వలె చలామణి అవుచుందురు. ఈ కారణం చేత బుద్ధిమంతులైన వారు బృందావనమును దర్శించుటయే మానివేసిరి. బృందావనమున ఆధ్యాత్మిక కేంద్రము నిందులకై ఆరంభించినదని మమ్మ ప్రశ్నించుట కూడా పరిపాటియే. బాహ్య దృష్టితో బృందావనం ఇట్టి సహజీవన కార్యములచే భ్రష్టమైనప్పటికీ ఆధ్యాత్మిక దృక్కోణముల్లో గాంచులతో కుక్కలు, పందులు, కోతులుగా జన్మించి ఈ పాపులందరూ పవిత్రులగుటకు బృందావనమే ఏకైక స్థానము. బృందావనమునందు కుక్క, పంది లేదా కోతిగా జీవించిన పిదప జీవుడు తదుపరి జన్మమున ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణం. 15వ శ్లోకము. వైశసం నరకం పాయుర్లుబ్ధకోందౌతు మే శృణు హస్తపాదౌ పుమాంస్తాభ్యాం యుక్తో యాతి కరోతి చ. వైశసమను పేరు కలిగిన నరకము, పాయు గుణమను కర్మేంద్రియము, లుబ్ధకుడను నామము కలిగిన అత్యాశ, అందౌ అందులు, తు పిదప, మే నేను తెలుపునది, శృణు వినము, అస్తపాదౌ కరచరణములు, పుమాన్ జీవుడు, తాభ్యాం వానిచే, యుక్త నియుక్తుడై, యాతి చనును, కరోతి పనిచేయును, చ మరియు. పురంజనుడు వైశసమునకు వెడలునని చెప్పినప్పుడు దాని భావము అతడు నరకమునకు వెడలుననియే. అతడు లుబ్ధకుడను వానిని అనగా గుదమును కర్మేంద్రియమును గూడియుండును. గతమున నేను తెలిపినట్టి ఇరువురు అందసకులు కరచరణములని తెలుసుకొనుము. వాని సహాయం చే జీవుడు అన్ని కార్యములను చేయుచు అటునిటు చరించుచుండును. 16వ శ్లోకము. అంతఃపురం చ హృదయం విశూచిర్మన ఉచ్యతే తత్ర మోహం ప్రసాదం వా హర్షం ప్రాప్నోతి తద్గుణై.
అంతఃపురము అంతఃపురము చ మరియు హృదయము హృదయము విశూచి విశూచి అను పేరు కలిగిన సేవకుడు మనః మనస్సు ఉచ్యతే అని చెప్పబడును. తత్ర అచట మోహం మోహము ప్రసాదం ప్రసన్నత్వము వా లేక హర్షం హర్షము ప్రాప్నోతి పొందును తత్ మనస్సు యొక్క గుణై ప్రకృతి గుణములచే. అంతఃపురము అను పదము హృదయమును సూచించును. అంతటను చనునది అను అర్థము కలిగిన విశూచిన అను పదము మనస్సును సూచించును. అట్టి మనస్సునందే జీవుడు ప్రకృతి గుణ ప్రభావమును అనుభవించుచుండును. ఆ ప్రభావము కొన్ని మార్లు మోహంను, కొన్ని మార్లు ప్రసన్నత్వంను, మరికొన్ని మార్లు హర్షంను కలుగు చేయుచుండును. భాష్యము: భౌతిక అస్తిత్వం నందు జీవుని యొక్క మనస్సు బుద్ధి ప్రకృతి గుణములచే ప్రభావితమగుచుండును. ఆ గుణ సాంగత్యమును అనుసరించి మనస్సు అటునిటి పోవుటకు అలవాటు పడి ఉండును. గుణ ప్రభావమును అనుసరించియే హృదయము సంతృప్తిని, హర్షమును లేదా మోహంను పొందుచుండును. నిజమునకు జీవుడు తన భౌతిక స్థితి యందు అచేతనునిగా జడునిగా ఉండును. ఆ ప్రకృతి గుణములే అతని మనస్సుపై హృదయంపై పనిచేయుచుండును. వాని ఫలములను అతడు అనుభవించుచుండును. ఈ విషయం భగవద్గీత 3.27 యందు స్పష్టముగా తెలుపబడింది. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తహతమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. చదవాల ప్రభుజీ 17? ముందుకెళ్దాం మాతాజీ, టైం తక్కువ ఉంది. హరే కృష్ణ టైం ప్రభుజీ, థ్యాంక్ యూ. జలజమాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 17వ శ్లోకం. యథా యథా విక్రియతే గుణాక్తో వికరోతి వా తథా తథోపద్రష్టాత్మా తద్వత్తిరనుకార్యతే. యథా యథా ఆ ప్రకారము విక్రియతే క్షుభితమగును గుణ ఆక్తః గుణ సంపర్కమున వికరోతి చేసినట్లుగా వా లేదా తథా తథా అదే విధముగా ఉపద్రష్ట ద్రష్ట ఆత్మ ఆత్మ తత్ బుద్ధి యొక్క వృత్తులు అనుకారితే అనుకరించును. రాణి అనగా మనుజుని బుద్ధి అని గతమున వివరింపబడినది. అతడు మేలుకొని ఉన్నప్పుడే లేదా నిద్రించి ఉన్నప్పుడు ఆ బుద్ధి విభిన్నములగు పరిస్థితులను సృష్టించుచుండును. కలుషితమగు బుద్ధిచే ప్రభావితుడై జీవుడు ఏదియోనొకటి ఆలోచించుచు బుద్ధి యొక్క కార్యకారణములనే అనుకరించును. భాష్యము: పురంజనుని రాణి సాక్షాత్తుగా బుద్ధి అని వర్ణింపబడినది. స్వప్న జాగ్రత్త అవస్థలు రెండింటి యందును బుద్ధి పనిచేయుచున్నను ప్రకృతి గుణములచే కలుషితమగుచుండును. బుద్ధి కలుషితమైనందున జీవుడు కూడా కలుషితుడవును. బద్ధస్థితి యందు జీవుడు తన కలుషితమగు బుద్ధి ప్రకారము వర్తించుచుండును. కేవలము ద్రష్టగా నిలిచి ఉన్నప్పటికీ కలుషితమగు బుద్ధిచే నిజమునకు స్తబ్దముగా నుండునది ప్రేరేపితుడే అతడు కర్మను అనుసరించును. 18-20. దేహో రథస్వేంద్రియాశ్వః సంవత్సర ప్రయోగతిః వికర్మ చక్రస్తి గుణధ్వజః పంచాసు బంధురః మనోరశ్మిర్బుద్ధిసూతో హృన్నీడో ద్వంద్వకూబరః పంచేంద్రియార్థ ప్రక్షేపః సప్తధాతువరోధకః ఆకూతిర్విక్రమో బాహ్యో మృగతృష్ణాం ప్రధావతి ఏకాదశేంద్రియ చ మోహ పంచసునాని సునావికు వినోదకృత్ దేహము రథము తు కాని ఇంద్రియ జ్ఞానేంద్రియములు అశ్వములు సంవత్సర అన్ని సంవత్సరములు రయః జీవన కాలము అగతి పురోగమింపకయే రెండు కర్మలు చక్రములు మూడు గుణములు ధ్వజ పతాకములు పంచ 5 అసు ప్రాణవాయువులు బంధురః బంధము మనః మనస్సు రశ్మి త్రాడు బుద్ధి సూతః రథసారథి హృదయము నీడః ఆసనము ద్వంద్వములు కూబరః గాడి బంధన స్థానము పంచ 5 ఇంద్రియార్థములు ప్రక్షేపః ఆయుధములు సప్త 7 ధాతువులు వరుదకః ఆచ్ఛాదనలు ఆకృతి 5 కర్మేంద్రియముల యత్నము విక్రమః పరాక్రమము లేదా విధానము బాహ్యము మృగతృష్ణాం మిథ్యావాంఛ ప్రధావతి వెంట పరిగెడును ఏకాదశ 11 ఇంద్రియములు చమూహ సైన్యములు పంచ 5 సూన ఈర్ష్య వినోదము కృత్
చేయిచు. నారదముని పలకసాగెను. నేను దేనిని రథమని చెప్పితినో అది వాస్తవమునకు దేహము, ఇంద్రియములే ఆ రథమును లాగడి గుర్రములు. సంవత్సరము తదుపరి సంవత్సర కాలము గడిచిపోవున్నట్లుగా ఆ అశ్వములు అప్రతిహతముగా పరుగుదీయగలవు, కాని నిజమునకు అవి ముందుకు సాగనే సాగవు. పాపపుణ్యములే ఆ రథమునకు చక్రములు, త్రిగుణములే రథ పతాకములు, 5 రకములగు ప్రాణవాయువులే జీవునికి బంధకారణములు. మనస్సే త్రాడు, బుద్ధి రథసారథి, హృదయమే రథమునందలి ఆసనము. కష్టసుఖముల వంటి ద్వంద్వములు కాడిబంధన స్థానములు. సప్తధాతువులు రథము యొక్క ఆచ్ఛాదనలు. కర్మేంద్రియములు పంచబాహ్య కర్మలు. 11 ఇంద్రియములు సైనికులు. భౌతిక భోగానురక్తుడైన జీవుడు రథమునందు ఆసీనుడైన వాడే తన మిథ్యా కోరికలను తీర్చుకొనవలెనని అత్యాశపడుచు జన్మ జన్మాంతరములు ఇంద్రియ భోగము వెంట పరుగిడుచుండును. భాష్యము. హరే కృష్ణ. హరే కృష్ణ ముందుకెళ్దాం. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. కుమారి మాత చదువుతారమ్మా? కుమారి మాత ఉన్నారే ఇందాక? ఉన్నారమ్మా? ఇందాక వచ్చానే. ఆహా. సుధామాత చదువుతారమ్మా? శ్రీ సుధామాతాజీ మ్యూట్లో ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతానండి. ఎన్నో శ్లోకం అండి? 590 పేజీలో భాష్యం నుంచి మొదలు పెట్టండి. సరే అండి. హరే కృష్ణ. భాష్యము. ఇంద్రియ భోగమునందు జీవుడు చిక్కుబడెడి వైనము ఈ శ్లోకములలో చక్కగా వర్ణింపబడినది. సంవత్సర కాలగమనము అను పదము ఇచ్చట ప్రధానమైనది. రోజు రోజుకు, వారము వారానికి, పక్షము పక్షానికి, మాసము మాసానికి, సంవత్సరము సంవత్సరానికి జీవుడు రథగమనమునందు చిక్కుబడుచున్నాడు. పాప పుణ్యములే రథ చక్రములు. జీవుడు తన పాపపుణ్యములను అనుసరించి ఒకానొక దేహములో ఒకానొక స్థానమును బడేచుండును. అతని దేహాంతర ప్రాప్తిని పురోగతిగా భావించరాదు. నిజమైన ప్రగతి భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకమందు త్యక్త్వా దేహం పునర్జన్మనైతి అని చెప్పబడినది. మరొక భౌతిక దేహమును జీవుడు పొందనవసరం లేనప్పుడు అది నిజమైన ప్రగతి అనబడును. ఈ విషయమున చైతన్య చరితామృతము నందు ఇట్లు తెలుపబడినది. ఎయితే బ్రహ్మాండ బరి అనంత జీవగణ చౌరాసే లక్ష యోనితే కరయే భ్రమణ. జీవుడు విశ్వమంతయు పరిభ్రమించుచు వివిధ లోకములలో నానా యోనుల యందు జన్మించుచున్నాడు. ఈ విధముగా అతడు పైకి క్రిందకు తిరుగుచున్నాడే గాని అది నిజమైన ప్రగతి కాదు. ఈ భౌతిక జగత్తు నుండి పూర్తిగా బయటపడుటే నిజమైన ప్రగతి. ఈ విషయమున భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకం యందు ఇట్లు చెప్పబడినది. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతో కౌంతేయ పునర్జన్మనే విద్యతే. భౌతిక జగమునందలి ఊర్ధ్వ అధమాది లోకములు జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశములే. కాని ఓ కౌంతేయ, నా లోకమున చేరినవాడు తిరిగి జన్మము నొందడు. ఈ విశ్వమునందలి అత్యున్నత లోకమైన బ్రహ్మలోకమును చేరినప్పటికీ జీవుడు తిరిగి అధోలోకములకు రావలసి వచ్చును. ఈ ప్రకారము అతడు త్రిగుణ ప్రభావముచే నిరంతరము పైకి క్రిందకి పరిభ్రమించుచుండును. మోహవసుడైన అతడు తాను ప్రగతిని సాధించుచుంటినని తలుచుచుండును. భూమ్యాకర్షణ శక్తిని దాటిపోజాలక రేయింబవళ్ళు భూమినే చుట్టుచుండిడి విమానమును అతడు బోలును. ఆ విమానము భూమ్యాకర్షణ శక్తితో లోబడి ఉన్నందున నిజమునకు ఎటువంటి ప్రగతిని సాధింపజాలడు. రాజు రథమునందు ఆసీనుడైనట్లుగా జీవుడు దేహమునందు ఆసీనుడై ఉన్నాడు. హృదయమే అతనికి ఆసనము. అచట ఆసీనుడైన జీవుడు ఎటువంటి పురోగతి లేకుండా నిరంతరము కొనసాగిడి జీవన సంఘర్షణ యందు నియుక్తుడగును. దీనిని శ్రీల నరోత్తమదాస ఠాకూరులు వాక్కులలో ఇట్లు గాంచవచ్చును. హరే కృష్ణ మాతాజీ. ముందుకే సరే ఇంకేమన్నారా? ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. చదవండి. హరే కృష్ణ. కర్మకాండ జ్ఞానకాండ
కేవల విషేర భాండ అమృత బలియా ఏ భావకాయ వాదాయోని సదా పిరే కదర్య భక్షణ కరే తారా జన్మ అధ పాతేయాయ. కర్మకాండ జ్ఞానకాండ ప్రభావం వలన జీవుడు తీవ్ర సంఘర్షణకు లోనై ఈ జన్మాంతరములు వివిధ దేహములను పొందుచుండును. నానా విధములైన దూషిత ఆహార పదార్థాలను భుజించుచు అతడు తన ఇంద్రియ భోగ కర్మల వలన గర్వితుడగును. కనుక మనుజుడు జీవితమున ప్రగతి నొందగోరినచో కర్మకాండ జ్ఞానకాండ పద్ధతులను విడనాడవలెను. కృష్ణభక్తి భావన యందు స్థిరముగా నిలిచి అతడు జన్మ మృత్యు బంధము నుండి వ్యర్థమగు జీవన సంఘర్షణ నుండి ముక్తుడు కావచ్చును. జీవుడు ఇంద్రియ భోగ దాహముచే ప్రభావితుడగును. కనుక ఈ శ్లోకములో మృగతృష్టాం ప్రధావతి అను పద సమూహము ప్రాధాన్యమును సంతరించుకున్నది. ఎడారి యందు నీటికై వెతుకు మృగమును అతడు బోలును. నీటి కొరకు ఆ మృగము ఎడారిలో వ్యర్థ అన్వేషణము చేయుచుండును. కాని ఎడారిలో నీరు లభించనందున దాని అన్వేషణలో అది జీవితమునే త్యాగము చేయును. ప్రతి ఒక్కడు భవిష్యత్తునందరి సుఖమును గూర్చి ప్రణాళికలు వేయుచు ఏదో ఒక విధముగా తానొక స్థితికి చేరగలిగినచో సుఖవంతుడగును కాగలనని తలుచుచుండును. కానీ నిజముగా ఆ స్థితికి చేరినంతటన అతనికి ఎట్టి సుఖము గోచరించదు. పిదప అతడు ఇంకొక స్థానమును గూర్చి ప్రణాళిక నారంభించును. ఇదియే మృగతృష్ణ ఎనబడును. భౌతిక జగత్తునందలి ఇంద్రియ భోగమునకు ఆధారం ఇదియే. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. చంద్రమణి ప్రభు చదువుతారండి. మ్యూట్ లో ఉన్నారు మీరు. చదువుతా 21వ శ్లోకం. హరే కృష్ణ. 21వ శ్లోకం. సంవత్సరశ్చంద్ర చండ వేగః కాలో ఏనోపలక్షితః తస్యా హానిః గంధర్వో రాత్రయ స్మృతాః హరంత్యాయుః పరిక్రాంత్య షష్ట్యుత్తర శతత్రయం. సంవత్సరము చండవేగ చండవేగమని పిలువబడినట్టి కాలః కాలము ఏనా దేని చేతనైతే ఉపలక్షితమైనదు తస్య జీవన కాలము యొక్క అహాని దినములు ఇహ ఈ జీవితమున గంధర్వులు గంధర్వ్యః గాంధర్వికలు రాత్రులు స్మృతాః భావింపబడినవి హరంతి వారు హరింతురు ఆయువును పరిక్రాంత్య ప్రయాణించుచు షష్టి 60 ఉత్తర అధికము శత 100 త్రయం 3. అనువాదం. ఏది చెండవేగమని అనగా శక్తివంతముకు కాలము వర్ణింపబడినదో అది దివారాత్రములచే గంధర్వులు గాంధర్వికలు నిండి ఉన్నది. దివారాత్రములు వాని సంఖ్య 360 గడిచిపోవుచుండగా దేహం యొక్క జీవన కాలము తరిగిపోవుచుండును. భాష్యము. పరిక్రాంత్య అనగా ప్రయాణించుచు అని భావము. 360 లేదా అంతకన్నను ఎక్కువ దివారాత్రములు కలిగిన సంవత్సర కాలమునందు జీవుడు తన రథమున రేయింబగుళ్ళు ప్రయాణించుచుండును. అంతటి కాలమును గడిపివేయుటకు తీసుకొనుడి వృధాశ్రమయే జీవన పురోగతిగా భావింపబడును. 22వ శ్లోకం. కాల కన్యా జరా సాక్షా లోకాస్తాం నాభినందతి స్వసారం జగృతే మృత్యు క్షయాయ యవనేశ్వరః.
కాలకన్య జరా ముసలితనము సాక్షాత్తుగా లోకః జీవులందరూ తాం ఆమెను నా అభినందతి ఆహ్వానింపరు స్వసారం సోదరిగా జగృహే అంగీకరించెను మృత్యువు క్షయాయ వినాశము కొరకు యవన యవనరాజు ఏది కాలకన్య అని వర్ణింపబడినదో దానిని వృద్ధావస్థ అని ఎరుంగము. ముసలితనమును ఎవడు అంగీకరింప కోరకున్నను మృత్యురూపమగు యవనేశ్వరుడు ఆ జరను సోదరిగా గ్రహించెను. భాష్యము: దేహమునందు బంధింపబడిన వాడై జీవుడు మరణమునకు ముందు కాలకన్యమును గ్రహించును. యవనేశ్వరుడు మృత్యువునకు ప్రతీక. యమరాజు స్థానమునకు పోవుటకు ముందు జీవుడు అతని సోదరియగు జరను గ్రహించును, అనగా ముసలితనమును. పాప కారణముననే మనిషి యమరాజు మరియు అతని సోదరి యొక్క ప్రభావమునకు గురియగుచుండును. కానీ కృష్ణ భక్తి భావితులయుండి నారదముని ఉపదేశానుసారము భక్తియుత సేవలో నెలకొన్నవారు యమరాజు మరియు అతని సోదరియగు చెర యొక్క ప్రభావమునకు లోను కారు. కృష్ణ భక్తుడైన వాడు మృత్యువును జయించును. భౌతిక దేహమును త్యజించిన పిమ్మట మరి ఒక భౌతిక దేహమును గ్రహించక అతడు భగవద్ధామమునకే చేరగలడు. ఇది భగవద్గీత 4.9 యందు స్పష్టపరపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభుజీ ఉన్నారు కానీ చదవలేదు. ఇంకెవరున్నారు మా చంద్రమౌళి ప్రభు హీరింగ్ మోడ్ లో ఉంటానని మెసేజ్ పెట్టారు ప్రభు. అచ్చా అచ్చా, ఓకే. ఎక్కడ ఎన్నో శ్లోకం దగ్గర ఉన్నారు ప్రభు? 23 చదవాలి. 22 వరకు అయిపోయింది. ఇంకా అంటే ఎవరు లేదు, చదవాల్సిన వారు అయిపోయారు. ప్రభుజీ చదువుతారేమో. లేదు నరసింహార్త పడుతున్నాను. అయితే ముగిద్దాం. ఇప్పుడు 8వ తారీఖు నుంచి క్లాసులు మొదలవుతాయి కదా. 7వ తారీఖు నుంచి మన క్లాసులు ఏంటి నాన్న? వాయిస్ రావట్లే. ఏ క్లాసులు స్టార్ట్ అవుతాయమ్మా? ఇప్పుడు 18 రోజులు భగవద్గీత ప్రణవానంద ప్రభుజీ మొదలు పెడుతున్నారు. మీరందరూ వెళ్తున్నారు దానికి? భక్తి శాస్త్రి వాళ్ళందరూ పాల్గొనండి అని చెప్పారు మొన్న. మీరందరూ పాల్గొనండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి చెప్పండి. సో 7th నుంచి 26 18 రోజులు 18 రోజులు 8వ తారీఖు నుంచి 22 ఎంత అయినట్టుంది, 23. సో 18 రోజులు కదా. సో 3 వీక్స్ 26 ఆపుదామంటే ఆపుదాం, నాకేం ప్రాబ్లం లేదు. ఇంకే టైం అన్నా తెల్లవారుజాను పెట్టుకుందామా భగవద్గీత టైం లాగా ఏదన్నా? లేకపోతే ఏంటి, అందరికీ అవదా? ఎంతమంది ఉన్నారు? రారు. 6 ఉంటారు. మేము కూడా అందులో జాయిన్ అయ్యాం. సో యా సరే, ఆపుదాం 3 వారాలు, నాకేం ప్రాబ్లం లేదు. 3 వారాలు ఆగుతారు. ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా వేరే వారం ప్రభుజీ మధ్యాహ్నం మేము వాడుకునే వాళ్ళం కదా, 2 నుంచి 3 ఆ టైం అన్నా చదువుకుంటే బాగున్నా అనిపించింది ఒక క్షణం. క్లాస్ కూడా మీరు ఆపేస్తున్నారా ఈ 3 వారాలు? ఇంకేదమ్మా? క్లాస్ ఉండదు. క్లాసు సరే, నన్ను కొంచెం ఆలోచించిన ఉంచుదు. అదే నాన్న, అందుకే ముందుగా చెప్తున్నా. వేరే టైమింగ్స్ అంటే 7:30 నుంచి 8:30 నాన్న. ఇది క్లాస్ మాత్రం 7:30 నుంచి 8:30. 8:30 నుంచి 9:30 చేసుకుందాం అంటే చేసుకుందాం. 9 నుంచి 10. ప్రభుజీ వేగంగానే ముగించేస్తారు, చూస్తున్నాం కదా టైం. 8:30 నుంచి మనం ఒక గంట చదువుకుందాం. 8:30 నుంచి 9:30 బ్రేక్ లేకుండా అనుకుంటే అది చేసుకోవచ్చు. 8 నుంచి 9 దానికంటే అదే నయ్యం. 8:30 నుంచి 9:30 కొంచెం చదివితే సరిపోద్ది. 1 అవర్ కొంచెం చదివి ఒక ఆపేదానికంటే అది బెటర్.
ఒక సరే క్లాసులో సగం మంది ఇంకో క్లాసులో సగం మంది చదివితే సరిపోతుంది. సంథింగ్ లైక్ చూద్దాం ఎంత ఎలా అయితే అలా. చూద్దామా వచ్చిన వాళ్ళని బట్టి. ఆపేదానికంటే బెటర్. అవునన్న. సరే ఓకేనా. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? హరే కృష్ణ అమ్మా ప్రభుజీ. బాలమణి మాత చెప్పండి. దండాత్ ప్రణాం ప్రభుజీ. ప్రణామమ్మా. ఐడిసి టెస్ట్ రాజమండ్రిలో కండక్ట్ చేయట్లేదుట. అవునమ్మా. విజయవాడ కూడా ఫోన్ చేసి కనుక్కున్నాను, విజయవాడలో ఏమైనా అవకాశం ఉంటుందని. అది కూడా వీలు అవ్వలేదు ప్రభుజీ. ఈ మధ్య కోర్సులు ఏం కండక్ట్ చేయటం లేదన్నారు. తెలుగు అయితే అసలు చేయాలి. మీరు ఇంగ్లీష్ చేస్తానంటే మీరు ఎప్పుడైనా ఆన్లైన్ చేసుకోవచ్చమ్మా. ఆన్లైన్ మన గ్రూప్ లో ఆన్లైన్ కూడా ఇవ్వడానికి అవ్వదా ప్రభుజీ? ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, అవుతుంది, సాధ్యమైనంత వరకు అవుతుంది. బట్ మీరు ఇంగ్లీష్ చేస్తానంటే చేసేసుకోవచ్చమ్మా ఆన్లైన్. నేను మన గ్రూప్ తోటే ట్రావెల్ చేద్దామని ఉంది ప్రభుజీ నాకు. సరే సరే అయితే అది నేను మీ మెసేజ్ చూసాను నేను. సో విల్ ట్రై టు మేక్ ఇట్. అది కుదరకపోతే తర్వాత ఇంగ్లీష్ లో చేస్తాను. ఇంకా మాక్సిమం ఇది దీంట్లో మన గ్రూప్ తోటే ట్రావెల్ చేస్తే బాగుంటుందని మనమంతా వెళ్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఎవరు పాడుతున్నారు నరసింహార్తి? నేను పాడతానండి. పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యకశిపోర్వక్ష శిలటంక నఖలయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బహిర్నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపజ్యే తవ కర కమలవారే నాకా అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపో తన భృంగం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జై ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపాద్ 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 జయ గురుదేవ్ 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 జయ గురుదేవ్ నితై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితై హరి. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. జై ప్రహ్లాద్ మహారాజ్కి జై. చెప్పండి. జై శ్రీల ప్రభుపాద్కి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే హరే కృష్ణ. హరి బోల్ అమ్మా. చాలా బాగా పాడారు తల్లి. మాతాజీ బాగా పాడారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బాగుందమ్మా.